లేని ఎన్డీఏ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి ప్రభంజనం. 243 స్థానాలకు గాను 202 స్థానాలు కైవసం. అంటే బీజేపీ మొత్తం తిరుగు లేకుండా గెలిచిందని ప్రధాన వార్త రాసిండు. మామూలుగా 243 స్థానాలకు 202 స్థానాలంటే మామూలు మాటలు కాదు. దంచి కొట్టింది. ఏకపక్షంగా దంచుకుపోయారు. అయితే ఈడ అందరూ అంటూ ఈవీఎంలతోనే గెలిచిండు అది ఇది అంటారు గానీ, నరేంద్ర మోడీ చరిష్మా బాగా పనిచేసింది. మరియు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన కురువోల శివ, హ్మ్. నితీష్ ఓకే. కుమార్ కురువోలే. అయితే తేజస్వి ఏమో గొల్లోలు. ఓకే. వీళ్ళేమో కురువోలు. అయితే ఇంగా బాగా ఆయన 20 ఏళ్ల నుంచి ఆయన్నే ముఖ్యమంత్రి. మరి ఏం మ్యాజిక్ చేస్తుండో ఏం కథనో. ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఇంజినీరింగ్‌తో పాటు రాజకీయం కూడా బాగా చదివిండు. బాగా అర్థమైంది. ఓకే. ఎప్పుడు ఎవనితోనో జత కలిస్తే మనం ముఖ్యమంత్రి అయితాం అనే సంగతి బాగా తెలుసు. అందుకనే 20 ఏళ్ల నుంచి ఎప్పుడు ఓడిపోలేదు. ఒకసారి మధ్యలో కేసేం అయ్యి దిగిపోయిండు. మళ్ళా 6 నెలలకు మళ్ళా ఎక్కిండు గానీ, ఓకే. మళ్ళా ఇప్పుడు కూడా ఆయన్నే అంటారు. అలాగే కూటమికి అంటే ఎంబీటీ అంటే మహాగఠబంధన్ అని అందులో మన కాంగ్రెసు, తేజస్వి యాదవ్, ఆర్‌జేడీ ఇంకా చాలా పార్టీస్ ఉన్నాయి. కమ్యూనిస్టు, అన్నీ కూడా ఉన్నాయి. ఓకే. అవన్నిటికి కలిసి వాళ్ళకు 35 35 సీట్లొచ్చినాయి. సీట్లు. సో, వేరే వాళ్ళు ఇతరులంటే ఎంఐఎం దాదాపు 5 సీట్లు గెలిచింది. 11 చోట్ల పోటీ చేస్తే 5 చోట్ల గెలిచారు. మిగతా ఇండిపెండెంట్ గెలిచినట్టుంది ఇంకా. ఓకే. సో, మామూలుగా ఏమైంటదంటే వీళ్ళు బీహారోళ్ళకు ఒక 3 నెలల ముందే నరేంద్ర మోడీ గారు ఇంటికి 10,000 ఇచ్చిండు. ఓకే. 10,000 ఓటుకు. అంటే హ్మ్. ఓటుకని గాదు. ఒక ఇల్లుకు ఒక రేషన్ కార్డ్ ఇల్లుకు. ఆధారంగా. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ ఉంది. మన అమ్మకి 10,000, అక్క ఓకే. ఉంటే అక్కకి అక్కకి 10,000, చెల్లె 10,000. ఉంటే చెల్లికి 10,000. అయితే వాళ్ళకు మన తెలంగాణోళ్ళకు 10,000 అంటే పెద్ద లెక్క గాదు. కానీ బీహారోళ్ళకి మాత్రం ఆ 10,000 ఒక ₹1,00,000తో సమానంగా భావిస్తారు. చానా బీద రాష్ట్రం అది. సో, ఓకే. వాళ్ళంతా మొగోళ్ళు ఇక్కడ మన రాష్ట్రంలో పని చేయనీకి వస్తుర్రు. తెలంగాణకు, ఆంధ్రాకు వస్తుర్రు కదా! బెంగుళూరు, చెన్నై. ఓకే. సో, ఆడోళ్ళు ఇంటి పట్టునే ఉంటుర్రు. వాళ్ళకి 10,000 ఇచ్చే వరకు పెద్ద అమౌంట్ అది వాళ్ళకైతే మాత్రం. సో, అందుకనే అయితవే అని చెప్పేసి ఇంకా చాలా హామీలు ఇచ్చిండు వాళ్ళకు. ఆ 10,000 ఒకటే కాదు. చాలా హామీలు ఇచ్చిర్రు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో. సో, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు బంపర్ మెజారిటీతోనంగా గెలిచి పడేసిర్రు. అందరూ అంటుర్రు ఈవీఎంలతోనే గెలిచిండు అది అంటారు గానీ, ఒక సీన్ క్రియేట్ చేసిండు. పబ్లిక్ ఎందుకు ఓటేయాలి? హ్మ్. ఆయనకే ఎందుకేయాలి అన్న సీన్ క్రియేట్ చేసిండు. ఇంకోటి నితీష్ కుమార్‌ది కూడా క్లీన్ ఇమేజే ఉంది. ఇట్లా సరే డెవలప్‌మెంట్ అంటే అనుకున్నంతలా కాలేకపోవచ్చు గానీ, ఈ అవినీతి ఆరోపణలయితే చాలా తక్కువున్నాయి ఆయన మీద. సో, అందుకోసమని మొత్తం మీదనైతే బంపర్ మెజారిటీతోనే గెలిపించిర్రు. మనం కంప్లీట్ న్యూస్ చూద్దాం. 35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠబంధన్. మహాగఠ్. అంటే అపోజిషన్ పార్టీకి ఓన్లీ 35 సీట్లే వచ్చినాయని. ఓకే. బీజేపీకి 89, జేడీయూకి 85 సీట్లు. 25 స్థానాల్లో ఆర్‌జేడీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్‌ది. ఓకే. వాళ్ళ కొడుకు ఇప్పుడు తేజస్వి యాదవ్ దీన్ని లీడ్ చేస్తుండు. ఓకే. 6 స్థానాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుపు. గెలుపు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు. చిరాగ్ పాస్వాన్ అంటే ఒక అబ్బాయి ఉంటాడు. అసలు చూస్తే ఆయన ఈయనేం రాజకీయం కానీ వాళ్ళ డ్యాడీ అంత ఇమేజ్ క్రియేట్ చేసిపోయిండు. వాళ్ళ డ్యాడీ చనిపోయి దాదాపు 5 ఏళ్ళు అయితుంది. ఓకే. అయినా గాని ఇప్పుడు 19 సీట్లలో అంటే దాదాపు ఇన్ని 27 సీట్లేమో పోటీ చేస్తే 19 సీట్లే 19 గెలిచిండు. సీట్లు. అంటే నయమే. 19 సీట్లు గెలిచిర్రు. ఓకే. 5 సీట్లలో ఎంఐఎం విజయీకృతం. ఈ ఎంఐఎం తెలుసు కదా! మన ఓకే. హైదరాబాద్ పార్టీది. ఓకే. కానీ హైదరాబాద్ నుంచి పోయి బీహార్‌లో రాజకీయం చేస్తున్నాడు గెలిచినట్టే మాత్రం ఇది కూడా మామూలు మాటలు కాదు. ఒక చరిత్రనే రియల్‌గా. ఎందుకంటే అసలు ఈ హైదరాబాద్‌లో ఉండుడేంది, ఆడ పోయి రాజకీయం చేసుడేంది, గెలుచుడేంది 5 సీట్లు మళ్ళా. ఇంకోటి దేశం మొత్తానికే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్‌కి 6 సీట్లు. జస్ట్ ఓన్లీ తెలంగాణ బేస్డ్, హైదరాబాద్ బేస్డ్ పార్టీకి 5 సీట్లు అంటే ఇది ఇంకా సున్నా చుట్టేసిన ప్రశాంత్ కిషోర్, జన్‌సురాజ్ పార్టీ. ఈ ప్రశాంత్ కిషోర్ తెలుసుగా శివ? ఓకే. ఆ! తెలీదు. ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల వ్యూహకర్త. ఆయన ఏం చేస్తాడు అన్ని గెలిచేటోని ముందల పోయి అరె నేను నిన్ను గెలిపిస్తా అని పైసలు తీసుకొని ప్రచారం చేస్తాడు. ఓకే. ఆ! గెలిచిన తర్వాత నా వల్లనే గెలిచినట్టు. అయితే 2019లో జగన్ గెలిచే వాతావరణం ఉంది యాక్చువల్లీ. ఓకే. సో, దానికి తోడు ఏమైంది నేనేదో ఎలక్షన్ స్టంట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి ఓ 200, 300 కోట్లు ఫీజు తీసుకొని ఓకే. జగన్ కాబట్టి వాడు చెప్పిండు. మొత్తం మీద ఆడు చెప్పకున్నా జగన్ గెలిచేటోడే ఆ ప్రశాంత్ కిషోర్. ఓకే. ఇంక ఇప్పుడు అవన్నీ చూసేదావిడ ఏమైంది, అరె నేను వాడిని గెలిపిస్తే, ఈయన గెలిపిస్తే ఇది బీహార్‌లో ఒక సభ నితీష్‌ని కూడా గెలిపియనీకి చెప్పినా అని చెప్పిన ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఓకే. ఇంకా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని గెలిపించిన, తమిళనాడులో స్టాలిన్‌ని గెలిపించిన అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టేసిండు. పార్టీ పెట్టి జీరో. ఇంగ ఇప్పుడేమైతే ఆయన పని ఉన్నోడు ఉన్నోడు ఊకోక అంత ఏదో లేనిపోనిది తలగట్టుకున్నాడు మీదకి. ఉంటే అట్లా వానికి ఈయనకి సలహాలిస్తే పైసలు కూడా సంపాదిస్తుండే. ఇప్పుడు ఈయన చెప్పినా గాని ఎవడు నమ్మేతోడు లేడు. పర్షన్ అయితే చూస్తావా ఫోటో? ఓకే. ప్రశాంత్ కిషోర్. యెస్. టైప్ చేద్దాం ప్రశాంత్ కిషోర్ అని.
ప్రశాంత్ కిషోర్. వచ్చింది ఆ! ఇండియన్ పొలిటీషియన్. ఇండియన్ పొలిటీషియన్ కాదు బ్రోకర్. జీరో అయిపోయింది శివ. కనీసం అంటే ఆ పోటీ చేయలే. ఆయనకు తెలుసు ముందే ఓడిపోతానని. పోటీ చేయలేదు. గుర్తేం పెట్టుకున్నాడు? జెండా మాత్రం తెలుగుదేశం జెండాలాగా పెట్టుకున్నాడు పసుపు కలర్‌ది. ఆహా! హ్మ్. ఇండియన్ ఎక్స్‌పెక్ట్. ప్రశాంత్ కిషోర్ ఎన్రోల్డ్ యాస్ ఓటర్ ఇన్ బోత్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇది కూడా బాగా దెబ్బతీసింది. ఈయనకు 2 చోట్ల ఓటుందంట. ఓకే. యాక్చువల్లీ ఎలక్షన్ రూల్ ప్రకారం ఈ దేశంలో ఒక మనిషికి ఒకటే ఓటుండాలి. చాలా మందికి ఏం చేస్తారంటే అమ్మ ఊరికి కాడ ఓటు, పట్నంలో ఓటు, మన సొంత ఊర్లో ఊర్లో ఓటు, ఓటు. మన జిల్లాలో ఓటు పెడతారు. కానీ అది అంటే గవర్నమెంట్‌కు నోటిఫై అయితే మాత్రం కేస్ అయితది. కేసు. సో, ఈయన ఏంది పార్టీ పెట్టిండు కదా! ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి అని చూస్తే బీహార్‌లో అప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని గెలిపించినప్పుడు అక్కడ ఓటు ట్రాన్స్‌ఫర్ అప్లై చేసుకున్నాడు అక్కడ కూడా. ఓకే. వచ్చింది. అప్పుడు పెద్ద ఎంక్వైరీ చేయలే. ఇప్పుడు పార్టీ పెట్టే వరకు ఎంక్వైరీ చేసిర్రు. గట్టిగా చేసిర్రు. మొత్తం జీరోకి పరిమితం అయిపోయిండంటే మాత్రం ఇంక ఈయన లైఫ్ జీరో అయిపోయినట్టే. ప్రశాంత్ కిషోర్ అంటే ఈయననే తెల్లగా గడ్డం పెంచి షాల్ వేస్తే నేను అనుకున్నాడు గానీ, ఆగం ఆగం అయిండు. మందిని ఆగం చేద్దామని చూసిండు గానీ కాలే. బీహారోళ్ళు మాత్రం సరే వాళ్ళు డెవలప్ అయ్యిర్రా లేదా అనేది సెకండరీ థింగ్ కానీ, మొత్తం మీదనైతే వాళ్ళైతే బీజేపీకి గుద్ది పడేసిర్రింక. బీజేపీ గవర్నమెంట్‌కి ఎట్లయితదబ్బా అన్నట్టు కొంత అన్నారు. సో, తేల్చి చెప్పిన నెక్స్ట్ టార్గెట్ ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ అంటే, బెంగాల్‌లోను బెంగాల్‌లోను జంగిల్ రాజును అంతు జంగిల్ రాజు అంటే, ఈ బీహార్‌లో జంగిల్ రాజు ఎందుకంటారంటే, దాదాపు 25 ఏళ్ల కింద ఆర్‌జేడీ పార్టీ ఉండే పవర్‌ల. ఓకే. వాళ్ళ డ్యాడీ లాలూ ప్రసాద్ యాదవ్. ఇంగ ఓకే. అప్పుడు గుండాలదే రాజ్యం అంట. అంతా వాళ్ళు చెప్పినోటే. వాళ్ళు చెప్పిందే చేయాల. వాళ్ళ ఇష్టం ఉన్నది చేస్తారు. ఎవడు బడికోవద్దంటే బడికోవద్దు. ఆ! ఏయ్! ప్లాట్ నాదిరా బయ్ అంటే ఇచ్చేసేయాల. అటువంటి దౌర్జన్యం నాకు ఇన్ని డబ్బులు కావాలంటే ఇచ్చేసేయాలి. అవన్నీ అట్లా రౌడీయిజం చేశారు కాబట్టి వాళ్ళకి జంగిల్ రాజ్ అని పెట్టిర్రు. జంగిల్ రాజును అంతం చేస్తాం. అంటే జంగిల్ రాజ్ అంటే ఎవరు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మన మమతా బెనర్జీ ఉంది. ఓకే. ఆమె కూడా దాదాపు 3 సార్లు గెలిచింది ఇప్పటికి. 2011 నుంచి గెలుస్తా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమో ఓట్లున్నాయి. ఓకే. ఇది పెద్ద రాష్ట్రం. బీహార్‌లో 240 సీట్లు అంటే మామూలు మాటలు కాదు. మన తెలంగాణ ఎంత? జస్ట్ 119 సీట్లు. అంటే మన తెలంగాణకు డబుల్ సీట్లున్నాయి. డబలు. అంటే మన తెలంగాణ, ఆంధ్ర కంబైన్డ్‌గా ఉన్నప్పుడు మనయి 295 సీట్స్, 295 సీట్లు. హ్మ్. సో, అట్లాగే బీహార్ కూడా ఆల్‌మోస్ట్ జనాభా ఇంకా ఎక్కువ. 10, 11 కోట్ల జనాభా అది. బీహార్. తెలంగాణ ఎంత 4-4.5 కోట్ల జనాభా ఉంది. హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనము ఆంధ్రోళ్ళు 2 కలిస్తే కూడా 8 కోట్లు అంతే. కానీ హ్మ్. జనాభా ఇక్కడ చానా విపరీతమైన జనాభా ఉంది. 11 కోట్ల జనాభా అంటే మామూలు మాటలు కాదు కదా శివ. హ్మ్. సో, అందుకోసమనే అవన్నీ బీదరికం అయుంటది. అన్నీ కలిసి ఇదయింది. సో, తేల్చి బెంగాల్‌లోనూ ఆ జంగిల్ రాజును అంతం చేస్తాం. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ. బీహార్‌లో బీహార్‌లో ఎన్‌డీఏ విజయం పట్ల హర్షం. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్న పాల్గొన్న మోదీ. మోదీ. అది ముస్లిం లీగి మావోవాది. కాంగ్రెస్ అంటూ విపక్షంపై ఆగ్రహం. ఆగ్రహం. ఓకే. సో, మొత్తం మీదనైతే బంపర్ మెజారిటీతోన బీజేపీ కార్యకర్తలు తెలంగాణలో ఓడిపోయినందుకు కొంత బాధున్నా గానీ, బీహార్ ఓట్లు చూసి మాత్రం ఖుషి అయితుర్రు. నాకు తెలిసినోళ్ళు ఇద్దరు ముగ్గురిని అడిగినా, "అన్నా బంజారా జూబ్లీస్‌లో ఓడిపోయా కదన్నా" అని బాధపడతారు గానీ, మొత్తం మీద బీహార్‌లో గెలిచినందుకైతే ఫుల్ ఖుషిగుండ్రు. సీట్లు పంచుకుంటుర్రు. మొత్తం మీద ఆల్ ది బెస్ట్ నరేంద్ర మోడీ గారు. మీ విజయానికి, మీ విజయ పరంపర ఇలాగే కొనసాగించాలని మేము గూడా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థాంక్ యూ సార్.